హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. హైదరాబాద్కి వెళ్ళినందుకు చిన్న చిన్న టిప్స్ మీకు కూడా చెప్తాను. అవి ఉపయోగపడితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. లాస్ట్ వీక్ మేము హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో వండర్లాకి వెళ్ళాం. అసలు వండర్లాకి ఎందుకు వెళ్ళామంటే మేము మ్యారేజ్ యానివర్సరీ కోసం అక్కడికి వెళ్ళాం. హ్యాపీగా ఎంజాయ్ చేసాం. వండర్లా అంతా ఎంజాయ్ చేసాం. అసలు ఏంటి ఎలాగా అనేది మీకు కూడా చిన్న చిన్నగా చెప్తాను నాకు తెలిసినవి. వండర్లాకి ఎప్పుడైనా సరే వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటున్నానంటే టికెట్ కాస్ట్ తక్కువ పడుతుంది. వీకెండ్స్లో 2000 ఉన్న టికెట్ నార్మల్ డేస్లో 1500కే మీకు అయిపోతుంది. అందుకని మీకు చెప్తున్నాను, 500 మిగులుతుంది. 500 మనం లోన ఫుడ్కి పెట్టుకోవచ్చు. టికెట్కే 2000 పెట్టే బదులు 1400కి 1500కి బయట టికెట్ తీసుకొని ఆ 500 మనం ఫుడ్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే ఫుడ్ కాస్ట్ 500, ఒక ప్లేట్ బిర్యానీ కాస్ట్ 500 పడింది అక్కడ. అందుకని మీకు ఇలా చెప్తున్నాను. లేదు మేము సండే సాటర్డే మాకు సెలవు ఉంటుంది, ఆ రోజే వెళ్తాము అనుకుంటే కొంచెం డబ్బులు ఎక్కువ పట్టుకొని వెళ్ళండి. లేదు 1 వీక్ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అని ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం నార్మల్ డేస్లో అంటే ఫస్ట్ వెళ్ళడమే మీరు హైదరాబాద్లో అక్కడ ప్లేసెస్ కొన్ని కవర్ చేసుకుంటూ నెక్స్ట్ డేనో ఆ మరుసటి డేనో వండర్లాకి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకోండి. అందుకని మీకు చెప్తున్నాను. ఇప్పుడు వండర్లా టికెట్ మాకు ఎంత పడిందంటే 1450 రూపాయలు పడింది. అక్కడ లాకర్కి ఒక 300 తీసుకున్నారు. 200 లాకరు, 100 రూపీస్ ఏమో వాళ్ళు మనం లాక్ ఏమైనా పాడు చేస్తే 100 రూపీస్ కూడా వాళ్ళు ఉంచేసుకోవడం కోసం తీసుకుంటారు. డిపాజిట్ అంటారు కదా, అలా తీసుకొని ఉంచుకుంటారు. లాకర్ మనం తిరిగి ఇచ్చేసేటప్పుడు తిరిగి 100 రూపీస్ మనకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి ఏం వెళ్దామంటే వండర్లా ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే 11 o'clockకి వండర్లా ఓపెన్ చేస్తారు. టికెట్ కౌంటర్ ఆల్రెడీ ఓపెన్లోనే ఉంటుంది. మీరు 9 o'clockకి వెళ్ళినా సరే మీకు టికెట్స్ వచ్చేస్తాయి. కానీ లోనికి వెళ్ళడానికి మాత్రం మనల్ని అలౌ చేసేది 11 o'clockకి అలౌ చేస్తారు. వాటర్ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీనేమో 12 o'clockకి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 6 కల్లా మళ్ళీ క్లోజ్. వాటర్ రైడ్స్ అన్నీ 5 వరకు ఉంటాయి. మిగిలిన రైడ్స్ ఉంటాయి కదా, అవన్నీ 6 వరకు ఉంటాయి. నాకు ఈ టైమింగ్ మాత్రం నచ్చలేదు. ఎందుకంటే చాలా తక్కువ టైమింగ్. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ రైడ్స్ ఉన్నాయి కదా, ఇగో ఇలాంటి రైడ్స్ ఉన్నాయి కదా, ఈ రైడ్స్ దగ్గరే బోల్డ్ టైం పట్టేస్తుంది. ఈ టైమ్స్ ఎందుకు అంటున్నానంటే లైన్లో నిలబడేటప్పటికే టైం అయిపోతుంది. ఇక్కడ లైన్లో నించున్నాం కదా, ఇక్కడ జనం ఉన్నారు కదా, వేరే రైడ్కి వెళ్దాం అనుకుంటే ఆ రైడ్ దగ్గర కూడా జనం ఉంటారు. ఎక్కడ మనకి టైం అనేది కుదరదు. ఆ టైమింగ్ ఒక్కడే నాకు నచ్చలేదు. మిగిలినంతా బాగుంది. రైడ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వాటర్ రైడ్స్ కన్నా ముందు ఇలాంటి రైడ్స్ అన్నీ కవర్ చేయండి ఫస్ట్. నేనైతే ఇదే చెప్తా, వాటర్ రైడ్స్ కన్నా ముందు ఈ రైడ్స్ అన్నీ కవర్ చేస్తే మీరు వెళ్ళినందుకు సాటిస్ఫైగా ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాటర్ రైడ్స్ ఎక్కడైనా ఉంటాయి. మనం ఎక్కడ పూల్కి వెళ్ళా అంటే ఇప్పుడు కొన్ని పూల్స్ ఉంటాయి. మన వైజాగ్లో విశాఖ వాటర్ వరల్డ్ అని ఇక్కడ మనకు వైజాగ్లో ఉంది. దానికి వెళ్తే మనం హ్యాపీగా ఫీల్ అయిపోతాం. 600 ఇచ్చుకొని దానికి వెళ్ళచ్చు. ఇక్కడికి వెళ్తే మెయిన్ ఏంటంటే ఈ రైడ్స్ అన్నీ కవర్ చేయండి. ఈ రైడ్స్ మనకు బయట ఎక్కడ మనకు కనిపించవు. చిన్న ఎగ్జిబిషన్స్లోకి వెళ్ళినా ఏ జైంట్ వీల్లో ఏ చిన్నవి ఉంటాయి, కానీ ఇంత పెద్ద రైడ్స్ అక్కడ ఉంటాయి. వీళ్ళు అంతకు మించి చాలా బాగా తిప్పుతున్నారు, ఎక్కువ టైం ఉంచుతున్నారు. ఎక్కినందుకు మనం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్రతి ఒక్క రైడు ఒక చిన్న అంటే ప్రతి ఒక్క రైడ్కి మీకు భయం వేయచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇంతేనా ఈ రైడ్ కూడా అనిపించవచ్చు. చూసిన దానికన్నా దాన్ని ఎక్కి దాన్ని ఫీల్ అవ్వడమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రైడ్ అయితే నేను చాలా భయపడ్డాను. ఎంత భయపడ్డానంటే అంత భయపడ్డాను. అసలు ఈ రైడ్కి ఈ వీడియో ఎలా వచ్చింది అంటే మేము ఎక్కే దగ్గర కెమెరా ఉంది. అంటే మేము ఎక్కడమే కెమెరా దగ్గర ఎక్కాము, వీడియో తీసుకుందామని చెప్పి ఎక్కాము. ఈ వీడియోకి ఛార్జ్ ఎంత అయిందంటే 350 రూపీస్ అయింది. వాళ్ళే ఒక పెన్ డ్రైవ్లో ఎక్కించి మనకి వీడియో ఇస్తారు. వీడియో చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే 350 రూపీస్ వర్తే అనిపించింది. ఇప్పుడు ఇది మ్యాటర్. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే హైదరాబాద్ వెళ్ళాలంటే కొంచెం అమౌంట్ అనేది చాలా అవసరం పడుతుంది. డబ్బులు ఎక్కువ పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ట్రావెలింగ్కే బోల్డ్ అమౌంట్ అయిపోతుంది. అందుకనే చెప్తున్నా. ఫుడ్ ఇవన్నీ అంటారా, ఫుడ్ అన్నీ కామన్గానే ఉంది, కానీ ఓన్లీ ట్రావెలింగ్కే మాత్రం మీకు డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయి. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఎక్కువ ఛార్జెస్.
ఇంకొకటి చెప్పాలి మీకు, ర్యాపిడోలో మార్నింగ్ ఒక రేట్ ఉంటుంది, ఈవినింగ్ ఒక రేట్ ఉంటుంది, నైట్ ఒక రేట్ ఉంటుంది. మార్నింగ్ 100 రూపీస్ ఉంటే ఈవినింగ్ 200 ఉండొచ్చు. 200కి ఇంకా ఎక్కువ ఉంటుంది, మీకు మామూలుగా యావరేజ్గా చెప్తున్నాను. నైట్ అయితే డబుల్ ఉంటుంది ఇంకా. ఓకేనా? మార్నింగ్ మీకు 200 చూపించింది, నైట్ 500 చూపిస్తుంది ర్యాపిడోలో. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.